హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. గుడ్ మార్నింగ్. సో, మేమైతే ఫంక్షన్ దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామని చెప్పాను కదండీ! సో, ఈరోజైతే ఆ వ్లాగ్. సో, ఏం చేసాము ఏంటి అని యూజ్‌ఫుల్ అయ్యేవి కూడా ఉంటాయి చూపిస్తాను. సో, ముందుగా వెళ్ళగానే అయితే ఒక థమ్స్ అప్ అయితే తాగేసాము. నాన్ వెజ్ మీల్స్ అక్కడ చెల్లి వాళ్ళ ఫంక్షన్‌లో. సో, పొట్టంతా హెవీగా అయిపోయింది, ఎక్కువ తినేసామన్న ఫీల్. సో, నేనైతే ఒక 1 అవర్ స్లీప్ ఏసేసాను. నేను లేచేసరికి ఇట్లా పిల్లలు, శ్రీకర్ అందరూ ఆడుతున్నారు. నాకిక్కడ ముగ్గురు అన్నయ్యలుంటారు. ఒక అన్నయ్య వాళ్ళ ఇంటికి ఆల్రెడీ వెళ్ళొచ్చాడంట. ఇంకా వేరే అన్నయ్య వాళ్ళ పిల్లలొస్తుంటే ఇక్కడికే వస్తే ఆడుతా ఉన్నారు. మా ఇల్లు ఎన్‌హెచ్‌వై పక్కన చాలా దగ్గరగా ఉంటుంది. ఈ బయట ఫ్లోరింగ్ ఎన్ని సార్లు చేయించినా ఇట్లా అయిపోతుందనమాట. రోడ్డు వల్ల. అంటే హెవీ వెహికల్స్ అన్నీ వెళ్తాయి కదా! దానివల్ల. సో, నేనింకా ఒక 1 అవర్ పడుకుంటే కొంచెం తలనొప్పంతా తగ్గి కళ్ళు కొంచెం చూడగలిగాం అన్న స్టేజ్‌కైతే వచ్చింది. నేను లేచేలోపు మా నాన్న చికెన్ పకోడీ తెచ్చాడు. ఏలూరులో గంగా చికెన్ పకోడీ అని చాలా ఫేమస్ అండి. సో, మేము వెళ్ళినప్పుడు అది తినకుండా అయితే రాము. కలకట్టాలో ఉన్నప్పుడైతే మరీ ఒక రకమైన పిచ్చి ఉండేది. బట్ హైదరాబాద్ వచ్చాక తగ్గింది. హైదరాబాద్‌లో కూడా తింటున్నాం కదా! అందువల్ల. కాకపోతే అక్కడ ఏలూరులో టేస్ట్ ఇంకెక్కడా రాదు. సో, వెళ్ళినప్పుడు ఎంత తక్కువ ఉన్నా కూడా తినేసి రావడానికి ఇష్టపడతాము. సో, నేను లేచేసరికి నాన్న ఇలా పకోడీ తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా నేను అంజన్‌కి ఇచ్చేసి నేను కూడా తింటున్నాను. సో, అందరూ అలసిపోయారు యాక్చువల్‌గా. సో, మా అమ్మ కిచెన్ అంతా కలకలాడిపోతుంది. సో, దసరా క్లీనింగ్ తర్వాత అనుకుంటా మంచిగా స్టీల్ సామానంతా నా ఫోన్‌లో ఇంకొంచెం బాగా మెరిసిపోతుంది. సో, ఇక్కడ నేనైతే పకోడీ తింటూ కబుర్లయితే చెప్తున్నాను. ఈసారి వచ్చాను గానీ ఏం చేయలేదు. వచ్చాను, తిన్నాను, పడుకున్నాను అన్నట్టు వెళ్ళిపోయింది. ఒక్కరోజే గదా! ఇంకేమైనా చేస్తానంది ఎందుకులే అని చెప్పి నేను అందరికీ టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టేశాను. ఏలూరులో రిలాక్స్ అని చెప్పి ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అక్కడ టిఫిన్ చాలా బావుంటదనమాట. అంజన్ పెసరట్టు, నేను మినపట్టు, అమ్మ వాళ్ళందరూ ఇడ్లీ చెప్పారు. సో, అందరికీ ఆర్డర్ పెట్టేసి వాళ్ళంతా రెస్ట్ తీసేసుకోండి పడుకొని ఇంకా రేపు చేసుకుందురు గానీ అని చెప్తే అందరూ పడుకుని పోయారనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే మార్నింగ్ సండే వచ్చాం కదా హైదరాబాద్ నుంచి విజయవాడ. ఇంకా నేను లేచి శ్రీకర్ ఏంటంటే మార్నింగ్ 7:30కి అన్నయ్య వాళ్ళ పిల్లలందరూ వచ్చారంట. కొంతసేపు ఆడుకుంటాం మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళిపోతాం కదా, మేము వచ్చేసరికి శ్రీకర్ ఉండడని చెప్పారని చెప్పి. సో, అమ్మొచ్చి శ్రీకర్‌ని పిలుస్తుంటే నేను అనుకున్నా శ్రీకర్ లేచి వెళ్ళిపోయాడేమో అని చెప్పి నేను అటు సైడ్ తిరిగేసి పడుకున్నా. తీరా నేను లేచేసరికి చూస్తే తను కూడా పడుకునే ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు నేను అక్క వాళ్ళతో ఆడుకుంటాను అని. ముందు రోజు తెలియలేదు కానీ ఆ రోజు శ్రీకర్ ఫేస్ కూడా చాలా టయర్డ్‌గా అయిపోయింది. చాలా అట్లా నీరసంగా అట్లా అయిపోయాడు. అక్క వాళ్ళతో ఆడుకుంటా, ఆడుకుంటా అని చెప్తున్నాడు. అందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. స్కూల్‌కెళ్ళిపోయారు. సరే ఏం కాదులే మనం ఆడుకుందాం అమ్మమ్మ, తాతయ్యతో అనైతే చెప్తున్నాం. సో, ఫైనల్‌గా అయితే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి పొలం వెళ్దామని అయితే డెసిషన్ తీసుకున్నాం. ఏం చేయాలి ఏంటి అన్నాక. మేమింకా షాపింగ్‌లు అంటారేమో, ఏమైనా ఉంటారేమో అని చెప్పేసి బోలెడన్ని బట్టలన్నీ తెచ్చుకున్నాం. తీరా అమ్మ అవేం వద్దు పొలం వెళ్దాం ఆన్‌లైన్‌లో కొనుక్కుందాం అని చెప్పింది. విజయవాడలో వస్తా వస్తా కూడా కొన్ని బట్టలు కొన్నామనమాట కావాలి అంటే. ఇంకా నేనైతే కాఫీ తాగుతున్నాను మార్నింగ్ లేచి. నాకు యాక్చువల్‌గా ఇట్లా స్టీల్ గ్లాస్‌లో తాగడం భలే నచ్చుతుంది కాఫీ గానీ, టీ గానీ. బట్ మా ఇన్‌లాస్ సైడ్ అందరికీ కప్స్ బాగా అలవాటనమాట. సో, అందువల్ల నాకు కూడా అలవాటయిపోయింది కానీ, బట్ మా ఇంటికొస్తే మాత్రం నేను ఇలా స్టీల్ గ్లాస్‌లో పోసుకొని తాగడానికి ఇష్టపడతాను కాఫీ. మంచి పాలు, బ్రూ వేసుకొని అయితే తాగుతున్నాను. నా కళ్ళు ఇంకా టైర్డ్‌గానే ఉన్నాయి కదా! చాలా బెటర్ కంపారిటివ్‌లీ నిన్నటితో పోలిస్తే. ఇంకా ఇప్పుడైతే పొలం వచ్చేసాము. సో, పొలం వెళ్తుండగానే జామ తోటలో జామకాయలు కోసేసి గ్రేడింగ్ చేసేసి లోడింగ్ కోసం ఇలా పెడుతున్నారు. శ్రీకర్ ఇవేంటి అంటే నాకు తెలీదు నాకొద్దని చెప్తున్నాడు. అందుకని అదే హైదరాబాద్‌లో ఒక్కొక్కటి రూ. 60, రూ. 40కి అమ్ముతుంటే అయితే తింటావు. ఇవి తెలియదా నీకు అని చెప్పి చెప్తా ఉన్నాడనమాట. సరే అని చెప్పి ఇంకా వాళ్ళు వేసిస్తున్నారు. కొన్ని తీసుకెళ్ళండి అని. ఈయనేం చేసుకుంటాం మేము తినము పెట్టము అని చెప్తుంటే లేదండి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు అతను. సరే కదా అని చెప్పి కొన్నైతే ఇక్కడ తీసుకున్నాము. యాక్చువల్‌గా అమ్మ, నాన్న, నేను అందరం వచ్చామన్నమాట. ఇట్లా యాక్చువల్‌గా కోకో చూసి నేను చాలా రోజులైపోయింది. మాకు కోకో తోట ఉందన్నమాట. ఇంకా అంజన్ కారు ముందుకి మాకు చిన్న అక్కడ హౌస్ లాగా ఉంటుంది పొలంలో. అక్కడికి వెళ్ళిపోయింది కారు. నేను ఇదంతా చూసి చాలా రోజులైందని మా నాన్న ముందు నడుస్తుంటే నేను కూడా కారు దిగేసి నడుస్తూ ఉన్నానన్నమాట. చాలా ఇష్టం నాకు ఈ పొలాలు ఇదంతా. యాక్చువల్‌గా మాది బ్యాక్‌గ్రౌండ్ వ్యవసాయమే. మా నాన్న వ్యవసాయమే చేస్తారు. బట్ ఏంటంటే నాకు ఇవేమీ తెలీదనమాట. నాకు ఇవేం తెలియకుండానే పెంచారు వ్యవసాయం రిలేటెడ్. అంటే నేను ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి పెరిగాను చిన్నప్పటి నుంచి. 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. కాలేజ్ అంతా గుంటూరులో చేశాను.
ఓన్లీ ఎంబీఏ కోసమే నేను ఏలూరులో ఉండి చదువుకున్నాననమాట. కాకపోతే నాకెప్పుడు ఈవెన్ నాకే కాదు మా అమ్మకు కూడా ఇవన్నీ ఏం చెప్పలేదు. ఓన్లీ మా నాన్నే చూసుకుంటా ఉన్నవాళ్ళనమాట. సో మీరందరూ ఇలా గ్రీనరీ, పొలాలు ఎవరివైనా చూసినప్పుడు ఎలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారో నేను కూడా అలాగే ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇది కోకో ఫామ్ అనమాట. కోకో తోట. ఇది అరౌండ్ 4½ అనుకుంటా ఎకరు. ఇదంతా చుట్టూ తిరిగొచ్చేలోపు నీరసం వచ్చేసింది. ఇలా ఉంటాయి కోకో. మీకు ఎవరికైనా తెలియకపోతే చూడొచ్చు. ఇవి డ్రై అయిపోయిన తర్వాత వీటిని కట్ చేసేస్తే లోపల గింజలుంటాయి. ఆ గింజలు కూడా మనకి డ్రై అయిపోయిన తర్వాత వాటిల్ని వీళ్ళు సేల్ చేస్తారనమాట. మనకి చాక్లెట్ తయారీ అవ్వాలంటే కోకో చాలా అవసరము. సో దీనికి మంచి మార్కెట్ ఉంటుంది యాక్చువల్‌గా. ఇది మనకి తమిళనాడు, కేరళ లాంటి ప్లేసెస్‌లో అయితే ఎక్కువ జరుగుతుంది కల్టివేషను. మనకి ఆంధ్రాలో కూడా రీసెంట్‌గా స్టార్ట్ చేసున్నారు. అంటే మరీ వీళ్ళకి అంత లాభాలు వస్తాయని నేను చెప్పను గానీ బట్ ఓకే. కాకపోతే త్రూ ఔట్ ఇయర్ అంతా ఉండదు. వీళ్ళకేదో సీజన్ ఉంటుంది. అమ్మ చెప్పడం వింటర్‌లో ఉంటుంది అని చెప్పి, మా కోసమే అన్నట్టుగా ఎండ అసలు విజృంభించేస్తుందనమాట. దీని చుట్టూ ఆహ్, ఇంకా కొబ్బరి ఉంది. ఇంకా అక్కడక్కడ అరటి కూడా అలా ఉందనమాట ఈ కోకో ఫామ్ చుట్టూ. ఇక్కడ మీకు పువ్వు కనిపిస్తుంది కదా! అలా వస్తుందంట పూత. దాని నుంచి కాయలవుతాయంట. సో అరటి చెట్లన్నింటికి అరటి గెలలున్నాయి. అంటే కర్రీకి పనికొస్తాయా అంటే ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది. ఇవి కోయడానికి అవ్వదని చెప్పారు. సరే కదా అని చెప్పి ఇంకా బయలుదేరాం. తోటంతా ఒక రౌండ్ వేసాము. మా అమ్మ కూడా యూజువల్‌గా ఎప్పుడు రాదు. జస్ట్ మేము వస్తున్నాం కదా అని చెప్పి మాతో పాటు వచ్చిందనమాట బోర్ కొట్టకుండా టైం పాస్‌కి. ఇలా ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఇలా పూత నుంచి ఇలా పిందొచ్చిందని చెప్పి అంజన్ ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో తనకు కూడా పెద్దగా ఏం తెలీదు. అంటే యాక్చువల్‌గా వాళ్ళకి కూడా ఇదే ఉంది. వాళ్ళ తోటలో కూడా కోకోనే ఉంది. మేబీ నేను దసరాకి ఇంటికెళ్తే చూపిస్తా వాళ్ళది కూడా. సో ఇక్కడైతే పెద్ద ఉసిరి చెట్టు. ఇక్కడ మేమందరం కలిసి వనభోజనాలు అదంతా చేసేవాళ్ళం. లాస్ట్‌గా నా పెళ్ళి అవుతుంది అనుకున్న ఇయర్, కుదురుతుంది అనుకున్న ఇయర్, నా పెళ్ళి ఏప్రిల్‌లో అయింది కదా! ఆ నవంబర్‌లో స్వాములకి భోజనాలు పెట్టారు. అయ్యప్ప స్వాములకి ఇక్కడ భోజనాలు పెట్టామనమాట. సో దాని తర్వాత నా పెళ్ళి కుదిరిపోయింది అని మా వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. సో మా వాళ్ళకి కరివేపాకు చెట్టు ఇంట్లో పెట్టుకుంటే ఆనవాయితీ ఉండదేంటో, ఇంట్లో పెంచరు. అందుకని పొలంలో పెంచుతారు. అది భలే ఉంది క్యూట్‌గా. సో నేనైతే ఫుల్‌గా తిరిగేసి మొత్తం అంతా ట్యాన్ అయిపోయాను శుభ్రంగా. కాకపోతే ఇవన్నీ కూడా నాకు మా నాన్న చెప్పాలి ఏంటి ఏదెక్కడ ఏంటి అని. నాకు పెద్దగా తెలీదు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనం ఎవరికైనా పొలాల్లో ఉన్న వాళ్ళ ఇంటికెళ్తే ఎలా వెళ్ళి ఎంజాయ్ చేస్తామో నాకు అలాగే తెలుసనమాట. బట్ ఈ కోకో చూసి నేను చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ బిర్యానీ ఆకు చెట్టంట ఇది. ఇవి కడియం నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టామని చెప్పారు. నేను అది మీకు చూపిద్దామని చెప్పి తీసుకురావాలని ఇంటికి కూడా తీసుకొచ్చాను గానీ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ తేవడం మర్చిపోయాను. ఇక్కడ చిన్న సపోటా చెట్టు ఉంది. సో అది కూడా చూపిస్తున్నాను. మా వాళ్ళందరూ నాగుల చవితికి పుట్టలో పాలు పోయడానికి ఇక్కడికే వస్తారనమాట. ఇది వచ్చేసి కరక్కాయ చెట్టు అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ. సో నేను చూస్తే అలాగా నాతో పాటు మీరు కూడా చూడాలి కదా! సో అందుకని మీ అందరికీ చూపిస్తున్నా. ఇక్కడ ఏంటంటే కోకో వేసి చాలా రోజులైంది యాక్చువల్‌గా వీళ్ళు. నాకు పెళ్ళైన తర్వాత పెద్దగా రావట్లేదు నేను. అంతకుముందంటే ఎప్పుడు ఏలూరు వచ్చినా వచ్చేదాన్ని. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ, హాస్టల్ నుంచి కానీ అలాగా. ఇక్కడ ఒక గడ ఉంది కదా! ఆ గడకి కత్తి కట్టేసుంది. దాంతోటి కోస్తారంట. అవి కింద పడిపోతాయి. వాటిని మళ్ళీ తీసి ఎండబెడతారు. అది జస్ట్ కొన్ని ఫొటోస్‌కి పోతిద్దామని తీసుకున్నా. అండ్ వీడియోస్ కూడా తీసాడు గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి. అంటే నీ పొలంలో నువ్వు అట్లా తీసుకుంటే ఏమైంది తీసుకో అని చెప్పేసి, సరే కదా అని చెప్పి స్టార్ట్ చేసి ఇక్కడ కొన్ని ఫోటోలు, వీడియోలు అయితే తీసుకున్నాము. యాక్చువల్‌గా ఇది వింటర్‌లో అయితే ఇంకొంచెం క్లీన్‌గా ఉంటుందంట. ఇప్పుడు ఈ ఆకుల్లో నుంచి వర్షం పడితే దానిలో ఉన్న పోషకాలు అవన్నీ చెట్టుకెళ్ళాలని చెప్పి అట్లా పోస్తారంట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం నీట్‌గా ఉందనమాట. వనభోజనాల టైంలో అట్లా వచ్చినప్పుడు. సో మా ఫ్యామిలీ అంతా వస్తారు ఎవ్రీ ఇయర్. అంటే మా నాన్న వాళ్ళు నలుగురు అనమాట అన్నదమ్ములు. అందరూ ఒకే దగ్గర ఉంటారు. సో వాళ్ళందరూ ఎవ్రీ అకేషన్‌ని మంచిగా అంటే ఎలా చెప్పాలి కలిసి చేసుకుంటారనమాట. అందరూ చక్కగా చేసుకుంటారు. అంటే వనభోజనాలు, కార్తీక మాసం పూజ ఇలాంటివన్నీ చక్కగా చేసుకుంటారనమాట. సో అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా నేను శ్రీకర్ని పిలిచానమాట. రా ఫోటోలు దిగుదువు గాని అంటే మా నాన్న అరే కొబ్బరి చెట్టు ఎక్కుతావా అని అడుగుతున్నాడు. అదే నవ్వుతున్నాం ఇక్కడ. తాతయ్య కొబ్బరి చెట్టు ఎక్కమంటున్నాను నిన్ను అంటే, నేనెలా ఎక్కుతాను, నేను ఎక్కితే పడిపోతాను, డామోగే అవుతాను అని చెప్తా ఉన్నాడనమాట. సరే కదా అని చెప్పి కొంచెం సేపయితే నవ్వుకున్నాము. మీలో ఎంతమందికి ఇలా పొలాలంటే ఇష్టం? చిన్నప్పుడైతే ఇంకా బాగా మావయ్యోళ్ళ పిల్లలు, పెద్దమ్మోళ్ళ పిల్లలు, మేము అందరం కలిసొచ్చి ఇక్కడే బోర్ అని ఉండేదనమాట. స్నానాలు చేసి అదంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడంతా వరి, మొక్కజొన్న ఉండేది.
సో ఇప్పుడంతా తోటలు అయిపోయాయి. వేరే ప్లేస్ దగ్గర మొక్కజొన్న వేస్తారు కానీ అది సమ్మర్ ఆ టైంలో వేస్తారనుకుంటా. సో నాకు కూడా క్లియర్‌గా తెలీదు. మనకి కోకో మాత్రం చాక్లెట్స్‌కెళ్ళడానికి, కోకో పౌడర్‌కి, కొన్ని మెడిసిన్స్‌కెళ్తుంది. కొన్ని మనం యూజ్ చేసే స్కిన్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! దానికి వెళ్తుంది. ఇక్కడ కొబ్బరి బొండాలు తాగుదామని చెప్పింది మా అమ్మ. మేము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావడం వల్ల పనోళ్ళు గానీ, తెలిసినోళ్ళు గానీ ఎవ్వరు లేరు. సరే ఇంక నాన్న కత్తుంది దాన్ని గడక పెట్టి కట్ చేద్దామని చెప్పి కట్ చేస్తూ ఉంటే ఆ కత్తి ఏమైంది, ఆ కొబ్బరి చెట్టులో ఇరుక్కుపోయిందనమాట. ఈలోపు ఇంకా నాన్నకి ఏదో కాల్ వస్తే కాల్ మాట్లాడుతుంటే, అంజన్ నేను ట్రై చేస్తా, నేను తీస్తా అంటే, నువ్వు వద్దు అన్నారు. లేదు లేదు నాకొచ్చు, నాకు తెలుసు, నేను తీస్తానని చెప్పి అంజన్ దాన్నయితే తీసాడు ఫైనల్‌గా. కోకో ఫామ్ అంతా ఎలా ఉంటుందండి మీకు, అంటే ఆకులు అదంతా కూడా ఇలా ఉంటుంది. తెలిసిన వాళ్ళైతే ఓకే. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నా. అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పొలాలు ఇవన్నీ చూడటానికి. నేను వెళ్ళి దగ్గర దగ్గర ఒక 4 ఇయర్స్ పైనే అయిపోతుందనుకుంటా. శ్రీ పుట్టినప్పుడు ఒకసారి వనభోజనాలు పెట్టారు. అప్పుడు వెళ్ళాను. ఒక 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ మా మామయ్య వాళ్ళ బాబు వచ్చినప్పుడు ఆస్ట్రేలియా నుంచి అప్పుడు ఒకసారి గెట్ టుగెదర్ పెట్టామన్నమాట. అప్పుడు వెళ్ళాను అంతే. మేబీ ఒక 3 ఇయర్స్ పైనే అయిపోతుంది నేను వెళ్ళి. సో ఇలా కోకో అంతా ఇలా మనకుందనమాట. మేబీ నేను సంక్రాంతికి వెళ్తే అప్పుడు ఏమన్నా కోసి అలా ఉంటే నేను అది షూట్ చేసి చెప్తాను. లోపల గింజలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను అదంతా షూట్ చేశాను. యాక్చువల్గా ఇంటి దగ్గర ఎండబెట్టారు, ఎండుతున్నాయి నేను వచ్చేటప్పుడు. అవి నేను మీకు ఈ వ్లాగ్లోనే చూపిస్తాను సీడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. దీని నుంచి మనకి సీడ్ నుంచి లిక్కర్ లాగా తయారు చేస్తారు, లేదు అంటే పౌడర్ ఫామ్లో తయారు చేస్తారనమాట. అది క్వాలిటీని బట్టి. సో ఈ గ్రీనరీ అయితే ఎంత బాగుందో అసలు నిజంగా. సో అంతా నాకైతే భలే అనిపించింది. చిన్నప్పుడు విషయాలు అన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. సో ఇక్కడ ఆ కొబ్బరికాయలు ఇదే ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. అంటే నన్ను చూస్తే ఎవరు అనుకోరు వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ అని చెప్పి, ఎందుకంటే నాకు కూడా ఏం తెలీదు. వాళ్ళు అట్లాగే పెంచారు, నేను ఏది అడిగితే అది అట్లాగా. అంటే మా అమ్మ నాన్న బాగా చదివించాలి అట్లా అనుకున్నారు. నా జనరేషన్లో నేనే అనమాట పీజీ దాకా చదువుకునింది. సో మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ ఇప్పుడు చదువుకోవడానికి రెడీగా ఉన్నారు. సో మా అన్నయ్య వాళ్ళ అందరిలో నేనే అంటే ఎక్కువ చదువుకున్నాను. నేను పీజీ చేసి పెళ్లి చేసుకుంటాను, ఎంబీఏ చేస్తానని చెప్పాను. సో అలాగే ఎక్కడ కట్టమంటే అక్కడ ఫీజులు కట్టి, ఎక్కడ సైన్లు పెట్టమంటే అక్కడ సైన్లు పెట్టి నన్నైతే చదివించారు ఫైనల్గా. సో కాకపోతే ఏంటంటే మన రూట్స్ని ఎప్పుడు మర్చిపోకూడదు కదా. సో అందుకోసం అలాగే మా నాన్న పడే కష్టం, పర్టికులర్గా సమ్మర్లో వర్షాలు పడుతున్నప్పుడు మేమందరం పడుకున్నప్పుడు వర్షం పడితే ఆయన బయటకు వచ్చి వర్షం పడుతుంది అని చెప్పి అట్లా ఆకాశం వైపు చూసి అట్లా వెయిట్ చేస్తున్న రోజులు ఇవన్నీ నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. సో అవన్నీ చూస్తూ పెరిగాం కాబట్టి ఒక రైతు ఎట్లాగా ఏంటి అనేసి. మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. వాళ్ళది అంతా ఫుల్ బిజినెస్ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళకి ఇంత అంటే మరి ఇంత కష్టాలు అవేమీ నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళే వెళ్ళాఫ్ అప్పటికే. అది కాక వాళ్ళు ఒక బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఇవన్నీ తెలిసే కాదు. ఎప్పుడైనా నేను సమ్మర్ హాలిడేస్కి అట్లా హాలిడేస్కి వచ్చినప్పుడు ఇట్లా వర్షాలు అవన్నీ వస్తే మా నాన్న అలాగా బాగా టెన్షన్గా అట్లా చూసేదాన్ని. అది కూడా సంక్రాంతి టైంలో అయితే చాలా హ్యాపీగా వడ్లన్నీ వెళ్ళిపోయి బోల్డ్ డబ్బులు వచ్చేసి చాలా బట్టలు అవన్నీ కొనేసి అవన్నీ చేసేవాళ్ళు. బాగుండేది యాక్చువల్గా చిన్నప్పుడు. ఇప్పుడంటే అవన్నీ మిస్ అవుతున్నాము. యాక్చువల్గా మేము కూడా నార్మల్ అంటే తోటలు వచ్చేసాక ఆ వైపుకి ఈ వైపుకి చాలా తేడా ఉందన్నమాట. వరి ఉన్నప్పుడు మొక్కజొన్న ఉన్నప్పుడు అయితే ఆ వైబ్ ఇంకోలా ఉండేది. ఫైనల్గా అయితే ఎలాగోలా కొబ్బరికాయలు కొట్టారు, నేనైతే తాగుతున్నాను. ఇవి రెడ్ కలర్లో ఉంటాయి, ఇవి కూడా బాగుంటాయి టేస్ట్. యాక్చువల్గా మనం గ్రీన్ కలర్లో ఉంటేనే బాగుంటాయి అని అనుకుంటాం కదా. మా అమ్మ చాలా ఇన్నోసెంట్ యాక్చువల్గా. వీడియో తీస్తా ఫోటో తీస్తా అంటే పాపం వచ్చింది. సో నా యూట్యూబ్ గురించి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ అంటావా నేను లేచేసరికి ఇంట్లో పనంతా చేసేసుకుని దేవుడికి దండం కూడా పెట్టేసుకుంది. నువ్వు లేస్తావు ఈ పూలన్నీ వీడియోలు తీసుకుంటావని నేను చెట్టుకు పూలు కూడా కోయలేదంటుంది. నాకేమో బాగా టైర్డ్గా ఉందన్నమాట. సో అందరూ చక్కగా వీడియోలు తీసుకుంటారు, ఇంటికి వస్తే నువ్వు కూడా తీసుకోవచ్చు కదా, నువ్వు కూడా పట్టవచ్చు కదా అని బాగా సపోర్ట్ చేస్తుంది. మా అమ్మ యాక్చువల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న పైర్లాగా కనిపిస్తుంది కదా, అన్నయ్య వాళ్ళు బెండ వేశారంట. అదే నాకు సరిగ్గా చూపించడానికి అవ్వలేదు. ముందు తెలియలేదు అది నాకేంటి అని, లేకపోతే దిగేసన్నా చూపించదని. తర్వాత నాన్న అన్నయ్య వాళ్ళు బెండ వేశారు ఏదో చెప్పాడు మొత్తానికి. ఇంకా తర్వాత ఇవి అంతా వీళ్ళ అన్నదమ్ముల పొలాలే ఉంటాయన్నమాట సరౌండింగ్స్ అన్నీ. అంటే కొంతమందికి జామ తోట ఉంది, కొంతమంది వెజిటబుల్స్ వేసుకున్నారు అట్లాగా. సో మాకు మా పక్కన వాళ్ళకి మాత్రం కోకో ఉండింది, అంటే ఆ ల్యాండ్ చుట్టూ ఉన్న వాళ్ళకి. ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చాలా ఎండ వచ్చేసింది. మేము వెళ్ళేసరికి 1:30 అలా అయిపోయింది అనమాట. బాగా ఎండేసింది ఆ రోజు. ఎండలోంచి ఏసీలోకి రాగానే మొహాలు అట్లా బగ్గు బగ్గుమంటున్నాయి అనమాట.
సో ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసిన తర్వాత మా అమ్మ చికెన్ తెప్పించింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడే ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చింది. నాకు మిక్సీలో ఏసే కన్నా ఇలా రోలును బండ చూస్తే నేను నూరకుండా ఉండలేను. నేను నూరుతా అంటానన్నమాట ఇవి చూస్తే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుతున్నాను. ఇదొకటి చిన్నప్పుడు తిరగలి అని ఒకటి ఉండేది. మినుములను ఇసిరేవాళ్ళు అదొకటి. ఆ 2 చూస్తే నేను చేస్తా అంటూ ఉంటానన్నమాట. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అది చూస్తే మాత్రం నేను చేస్తాను అలా చెప్తా ఉంటాను నేను ఎప్పుడు చూసినా. ఇంకా మా అమ్మ అక్కడ కర్రీకి రెడీ చేస్తూ ఉంటే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరిస్తూ ఉన్నాను. ఒకటే అయితే లేట్ అయిపోతుందని చెప్పి. నేను ఆల్రెడీ కోకో బీన్స్ ఇంటి దగ్గర ఎండుతున్నాయని చెప్పాను కదా, ఇవి ఆల్రెడీ డ్రై కోసం పెట్టారు. ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వీటిని కేజీల లెక్కన సేల్ చేస్తారు. వాళ్ళే ఎవరైతే డీలర్ ఉంటారో అంటే మనకి ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో వాళ్ళే ఇంటికి వచ్చేసి మన దగ్గరే కాటా అదంతా పెట్టేసి చక్కగా కొనేస్తారనమాట. సో ఇది కోకో. మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈసారి ఇంకొంచెం క్లియర్గా చెప్తా కోకో గురించి. ఇది నేను ఎవరిని అడగలే, నాకు తెలిసింది నేను చెప్తున్నా. అంటే బిజినెస్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇంకా లోపలికి వచ్చేస్తే శ్రీకర్ ఏంటి అక్క వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను ఎలా ఆడుకోను అని గోలనమాట. మా అమ్మ సరే వంటవని వచ్చి నేను ఆడతాను అని చెప్తా ఉంది. సరే ఇంకా ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాడు. కార్లు తెచ్చాడు, హార్ట్ వీల్ మస్ట్ కదా. ఇంకా ఇక్కడ మా అమ్మతో జంగా కోసం పెట్టాడనమాట. మా అమ్మ ఏమో మంచం మీద ఆడతారా, మంచం మీద ఆడితే పడిపోతుంది, కింద ఆడదామంటే లేదమ్మమ్మ ఇక్కడే ఆడదాం అని చెప్పి తీసుకొచ్చాడు. సరే అని చెప్పి ఆవిడ అట్లా వంటగదిలో నుంచి అట్లా వచ్చి కూర్చుంటే ఇది పెట్టాడనమాట. ఆడతాడు ఫస్ట్ అంతా, కానీ ఓడిపోతే మాత్రం అస్సలు తీసుకోడనమాట. ఎప్పుడు ఎదుటోళ్ళని ఓడిచ్చేద్దామా అని చూస్తాడు, కానీ తను ఓడిపోతే ఓకే అంటే ఓకే పర్లేదు అన్న ఫీల్ ఎప్పుడు ఉండదు. అలా మొహంలో పెట్టేసి అలిగేసి అలా చేసేస్తాడనమాట. సరే అన్న ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారేంటి, అన్నం తినరా అని చెప్తున్నాను. మా అమ్మ కర్రీలో ఉప్పు చూడైతే తినేద్దామని అంటుంది. సో ఇంకా అదే అయితే డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మా ఇంట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది వాతావరణం అంతా. అంటే రూల్స్ రెగ్యులేషన్స్, తినాలి తాగాలి చెయ్యాలి అని మాత్రమే ఉంటాయి తప్ప పడుకోవద్దు, టైంకి లేవాలి, స్నానం చేయాలి, ఫ్రెష్గా ఉండాలి, ఇలాంటి రూల్స్ మా ఇంట్లో ఉండవు. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చికెన్ ఒక్కటే చేయమని చెప్పా, రసం చేయనా అని అడిగింది. వద్దులే అమ్మ చాలా లేట్ అయిపోయింది కదా, మళ్ళీ మేము బయలుదేరిపోతాం లేట్ అయిపోయింది అనేసి. లేదని చెప్పి పక్కన చింతపండు రసం కూడా పెట్టింది. మా అమ్మ చింతపండు రసం చాలా బాగా చేస్తుంది. నేను చేస్తే కంప్లీట్గా వాటర్ లాగా వస్తాయి, మా అమ్మ చేస్తే ఇలా వస్తుంది అనమాట. సరే అని చెప్పి మంచిగా వీళ్ళ దగ్గర మంచి ప్యూర్ పెరుగు దొరుకుతుంది, శుభ్రంగా వేసుకొని తినేసాం. 4కి బయలుదేరాలి అని అనుకున్న వాళ్ళు మేము 5:30 దాకా ఇంట్లోనే ఉన్నామన్నమాట. ఇలా జరిగింది. డే 2 అనాలో మరి డే 1 అనాలో లేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు అనాలో. సో నేనైతే మా తోటంతా చూపించేశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకో దగ్గరలో వెళ్తే నేను జామ కూడా చూపిస్తాను మీకు, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా 5 అట్లా అయిపోయింది. ఇంక ఇప్పుడు టీ తాగి బయలుదేరిపోదాము అని చెప్పేసి టీ అయితే తాగేస్తున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కంటిన్యూషన్ వ్లాగ్ కూడా పెడతాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోకో గురించి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.